ఒక్క జగన్ ఓడించడానికి 3 పార్టీలు కలిసినాయి. ఎందుకు అనుకున్నా మరి వాళ్ళ ఆనుకున్న 4 పార్టీలు కలుపుకునేది. ఒక్క జగన్ అంటే పురాణాల్లో ఉంటది అనమాట. అందరూ ఇప్పుడు పాండవులు అందరిని కలుపుకుని వెళ్తారు, కౌరవులు వస్తారు, కొంతమంది వస్తారు. అంటే ఒక దుష్ట శక్తిని ఓడించడానికి 100 మందిని కలవచ్చు. దుష్ట శక్తి దగ్గర పెద్ద శక్తి ఉంటుంది. వీళ్ళు న్యాయంగా వెళ్తారు, వాడు అన్యాయంగా వస్తాడు. వాడు డబ్బు చూశారు కదా నిన్న సోషల్ మీడియాలో. సొంత తల్లిని చెల్లిని కూడా బూతులతో తిట్టించింది. సొంత చెల్లి వైవాహిక జీవితం గురించి కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం కూడా ఆయన రాక్షసుడు రాముడు వాళ్ళని డైరెక్ట్ చంపలేడా? ఎందుకు దొంగచాటు చంపాల్సి వచ్చింది? రాముడు దేవుడు, వాళ్ళని ఎందుకు దొంగచాటు చంపాడు? చంపలేడా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీ రూట్ లో వెళ్తున్నారు. ఇప్పుడు జనసేన నాయకులు కూడా ఇట్లా బీజేపీ రూట్ లోనే వెళ్తారా? ఏం బీజేపీ రూట్ మాకేం లేదు. మా జనసేన సిద్ధాంతం మాకుంది, ప్రజలకు మంచి చేయాలని సిద్ధాంతం ఉంది. మళ్ళీ రాముడు ఇప్పుడు మీరేమర్థం? నాది హిందూ మతం. ఇప్పుడు ఒకవేళ హిందూ మతానికి ఇబ్బంది మీరు మాట్లాడరా? ఎందుకు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు. సో ఇప్పుడు హిందూ మతం బీజేపీ మా మిత్రపక్షం. మీరు ఎప్పుడు మీ ఇంట్లో ఎప్పుడు మాలలేదు? ఎట్లా ఉందంటే క్లియర్ గా బీజేపీ ప్లాన్ కాదు, బీజేపీ రూట్ లోనే వెళ్తారు. మీ ఇంట్లో ఎప్పుడు మాలలు వేసుకోలే? నేను కూడా వేసుకో. బీజేపీ రూట్లో వెళ్తున్నారా? లేదు. మరి దీక్ష చేస్తే ఇప్పుడు బీజేపీ రూట్లో వెళ్ళినట్ట? మీ ఇంట్లో కూడా మాల వేసుకున్నారు, మరి దీక్ష చేస్తే అది బీజేపీ రూట్లో వెళ్ళినట్ట? ఆయనకి ఒకటి, హిందూ మతం అనేది హిందూ మతం కూడా అన్ని మతాల్లాగే మంచిగా ఉండాలి. హిందూ మతంలో అన్యాయం జరిగిన ప్రశ్నిస్తాడు, ముస్లిం మతంలో అన్యాయం జరిగిన ప్రశ్న, క్రిస్టియన్లో అవమానం జరిగిన ప్రశ్నిస్తాడు. అయితే టీటీడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అలసత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి క్రూరమైన పనుల వల్ల ఆ బోర్డు మిమ్మల్ని పట్టించుకోక, చైర్మన్ పట్టించుకోక, మీరు అడగండి, తెలంగాణలో ఉన్న భక్తులు కూడా అడగండి, 5 సంవత్సరాలు ఎన్ని బాధలు అనుభవించారు. ఆయన మరి ఎందుకు అంత కక్ష పెట్టుకున్నా మాకైతే తెలియదు. దేవుడి మీద, టీటీడీ మీద, వెంకటేశ్వర స్వామి మీద ఎందుకు కక్ష పెట్టుకుని తెలియదు. తప్పు జరిగింది, ఆ రోజు కల్తీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ టాపిక్ తీసుకున్నారు. అదేవిధంగా హిందువులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి టాపిక్ తీసుకున్నారు తప్ప, మాలేసుకుంటే బీజేపీ స్టాండ్లో వెళ్ళినట్టు కాదు, లేకపోతే శ్రీరాముడి గురించి అడిగితే మాలో వెళ్ళినట్టు కాదు కదా. మీరు శ్రీరాముడి గురించి అడుగుతారు, నేను అడుగుతాను, నేను హిందువుని కాబట్టి. అట్లా బీజేపీ స్టాండ్లో మనం వెళ్ళినట్ట కాదు కదా. ఇంకోటనా, ఇప్పుడు వైఎస్ షర్మిల పవన్ కళ్యాణ్ గారిని అడిగితే, అంటే వైఎస్ షర్మిల గారు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే మేము సెక్యూరిటీ కల్పిస్తాం అని చెప్పేసి అట్లాంటి దుస్థితి అసలు షర్మిలకి రావాల్సిన పరిస్థితి. మీకు తెలియదేమో ఆ నేపథ్యం. ఆమె వాళ్ళ పార్టీ లీడర్ని ఎప్పుడైతే ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు గొడవలు అయితే తెలుసు కదా మీకు, ఆ గొడవల మూమెంట్లోనే షర్మిల గారు వాళ్ళ పార్టీ లీడర్ డీజీపీ గారి దగ్గరకు పంపించింది. ఏమని పంపించింది? నాకు సెక్యూరిటీ కావాలని పంపించింది. అదే విషయం మీద ఎవరి దగ్గర పంపించింది? డీజీపీ గారి దగ్గర పంపించింది. ప్రభుత్వం దగ్గర, డీజీపీ గారు అని ప్రభుత్వం దగ్గర పంపించింది. ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు దాని మీద రెస్పాండ్ అయ్యారు. దాంట్లో తప్పే ఉంది? ఇట్లా షర్మిల గారు సొంత చెల్లి ఈ విధంగా నాకు సెక్యూరిటీ కావాలి, థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డి నుంచి అని అడిగింది. ఖచ్చితంగా ఆమెకు సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఆమె కూడా ఒక జాతీయ పార్టీకి ఇక్కడ రాష్ట్రంలో అధ్యక్షురాలు. ఖచ్చితంగా మా బాధ్యత మా మీద ఉందని. తప్పే ఉంది దాంట్లో? ఆమె అడిగింది, ఇస్తామని చెప్పారు. దాంట్లో తప్పుందా? ఆమె ఏంది మళ్ళీ జాతీయ పార్టీ కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, అడగడం తప్పే ఉంది. ఎందుకంటే ఆమె చాలా చూసింది, వివేకానంద రెడ్డి గారి హత్య ఇవన్నీ చూసిన తర్వాత ఆమె కూడా కొంచెం భయం కలిగిండొచ్చు, ఏమైనా థ్రెట్ ఉంది అనుకోండొచ్చు. అడిగింది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించి, ఖచ్చితంగా అమ్మ మీకు ఆ హక్కు ఉంది, మాకు చేయాల్సిన బాధ్యత ఉందని దాని మీద స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు అసలు ఆమెకు అట్లాంటి దుస్థితి రావాల్సిన పరిస్థితి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ దుస్థితి రావాల్సింది అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా లేఖలు రిలీజ్ చేస్తున్నారు, బహిరంగంగా థ్రెటన్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ లేదు, సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి షర్మిల గారిని, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి అని తెలిసి కూడా తిడతా ఉన్నారు. అన్ని విధాలుగా థ్రెటన్ చేస్తున్నారండి. ఆమె రాజకీయంగా పోరాడితే ఆమె మీద రాజకీయంగా పోరాడాలి. అంతేగాని ఆ సొంత చెల్లిని కూడా అంత నీచంగా దిగజారే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ పార్టీ లీడర్ మన పేరునారు గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆమె గురించి నీచంగా మాట్లాడారు కదా. మరి వాళ్ళ ఎవరి నుంచి థ్రెట్ ఉంది? అందరికీ తెలుసా జగన్మోహన్ రెడ్డి గారితో థ్రెట్ ఉంది. అందుకని ఆ దుస్థితి వచ్చింది షర్మిల గారికి. అట్లా అంటే ఇప్పుడు షర్మిల గారి డిమాండ్స్ ఏమై ఉంటాయన్న? అది మన పార్టీ వారికి ప్రజల సమస్యలు కూడా తెలుసు. ఆమె డిమాండ్స్ ఏంటి, వాళ్ళ అన్నకే చెల్లికున్న పంచాయతీ ఏంది, ఆ పంచాయతీ ఎట్లా సాల్వ్ చేసుకుంటారు మనకి సంబంధం లేని విషయం. మాకైనా జనసేన పార్టీకైనా వాళ్ళ వ్యక్తిగత విషయం. లేదు ఆమె బహిరంగంగా వచ్చి నాకు అన్యాయం జరుగుతుందంటే అది మళ్ళీ ప్రజలకు సంబంధించేది. మాలాంటి వాళ్ళు రెస్పాన్స్. అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే అది మిత్రపక్షం అవుతుంది కదా. మిత్రపక్షం ఎందుకు అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ కూడా మిత్రపక్షం ఒకటండి. అంటే ఇప్పుడు అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు. షర్మిల అధ్యక్షురాలు పక్కన పెడితే ఆమె ఏంటి? ఆంధ్రప్రదేశ్ సిటిజన్, పౌరురాలు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి? ఉప ముఖ్యమంత్రి పక్కన పెడితే ఏంటి? ఆయన ఒక పౌరుడు. ఖచ్చితంగా షర్మిల గారిని ఒక పౌరురాలు చూస్తాం. దట్టు ఏం చూస్తాం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అధ్యక్షురాలు కాబట్టి, జాతీయ పార్టీకి ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి రెస్పాండ్ అవుతుంది. మిత్రపక్షం అయితే ఎందుకు రెస్పాండ్? మిత్రపక్షం అవ్వాల్సిన
ఒక పౌరులకు అన్యాయం జరిగితే రెస్పాండ్ అవ్వకూడదా? అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడొద్దా? వాళ్ళకి అన్యాయం జరిగితే ప్రభుత్వం బాధ్యత కదా? ఏ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ పౌరులు కదండి. సో ఆ విధంగానే రెస్పాండ్ అవుతారు తప్ప ఆ మిత్రపక్షం రేపొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో లీడర్ కూడా అన్యాయం జరిగితే రెస్పాండ్ అవుతుంది ప్రభుత్వం. ఏడా లీడర్ అన్న ఆయన కనీసం ఒక ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తాను. అండ్ ఇంకో విషయం కూడా మిమ్మల్ని అడగాలన్నా, ఇక్కడ మన మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ వీళ్ళు అసెంబ్లీకి రాకపోవడానికి గల ఉద్దేశం ఏంటంటే, నేను అదే చెప్తా అండి, ప్రజలంటే వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు, ప్రజలంటే ఎటువంటి ఇది లేదు. మనకి నీ సీట్లు ఇచ్చారు కదా, ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు కదా, నీకు మొత్తం 0 చేస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటే అయిపోయేది. ఒక 11 సీట్లన్నీ ఇచ్చారు నీకు, ఇక్కడ కూడా 39 సీట్లు ఇచ్చారు. మరి ప్రజలు ఒక నమ్మకం కలిగించిన ప్రభుత్వంతో పాటు ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం ఒకటే ప్రజాస్వామ్యం కాదు కదా. ప్రభుత్వం ఉంటుంది, పౌర సంఘాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, మేధావులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, బ్యూరోక్రసీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే ప్రభుత్వం. సో ఇవన్నీ కలిస్తేనే ఒక వ్యవస్థ. సో అందుకనే ఎప్పటికైనా వాళ్ళు మేలుకొని మీకు కొన్ని 40% ఓట్లు ఇక్కడ వచ్చినాయి, 40% ఓట్లు ఆయనకి వచ్చినాయి. సో ప్రభుత్వం చేసే బాధ్యత ప్రభుత్వం చేస్తున్నప్పుడు వాళ్ళు తప్పులు ఉంటే అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. సో మీరు అసెంబ్లీకి వస్తే కదా అడిగే అవకాశం ఉండేది. ఖచ్చితంగా కేసీఆర్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు కూడా ప్రజల నుంచి ఏంటి డిమాండ్ అంటే, మీకు కూడా ఒక స్థానం ఇచ్చారు, ఆ స్థానాన్ని మీరు ఉపయోగించుకుని ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం జరిగే తప్పులు, ఇప్పుడు ఏదో జనసేన పార్టీ ప్రభుత్వంలో కూడా అంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, మా ఏమైనా తప్పులు ఉంటే అడగాలి మీరు. సో అది హెల్తీ డెమోక్రసీ, అది హెల్త్ డెమోక్రసీ కింద వస్తుంది. సో ఆ విధంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జనసేన నాయకులు మిర్యాల రామకృష్ణ గారిని ఒక 4 పేర్లు అయితే చెప్తా, వాళ్ళ గురించి మీ యొక్క మనసులో ఒక 2 ముక్కల్లో చెప్పండి. ఫస్ట్ మీ ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఒక వారిలో డిస్క్రైబ్ చేయలేము, కానీ ఖచ్చితంగా అంటే పబ్లిక్ లీడర్, ప్రజానాయకుడు ఆయన. ఓకే. రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక ఆయన గురించి చెప్పుకుని వేస్ట్, ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. కేసీఆర్ తెలంగాణ వాది. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్. నారా లోకేష్ అప్పుడు కష్టపడి ఎదుగుతున్న నాయకుడు. కేటీఆర్ ఆయన కూడా